త్రివిక్రమ్ పై పూనం సంచలన ఆరోపణలు. ఎట్టకేలకు పూనం కౌర్ బయటకొచ్చింది. నేరుగా త్రివిక్రమ్ పై ఆమె ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ పేరు ప్రస్తావించి ఆమె ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ తీసుకుందా అని ప్రశ్నించింది పూనం. గతంలో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేశానని, కానీ దానిపై ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తోంది పూనం కౌర్. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు తన ఫిర్యాదుపై స్పందించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని ఆమె కోరుతోంది. త్రివిక్రమ్ పవన్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కు అత్యంత సన్నిహితుడిగా, గురూజీగా ఉన్న త్రివిక్రమ్ పై ఫిల్మ్ ఛాంబర్ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిందే. ఉక్కుపై వేటు సాక్ష్యమిదిగో. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అంతటా ప్రచారంలో ఉంది. అయితే దానికి బలం చేకూర్చే విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు లేటెస్ట్ గా బయటపెట్టారు. సరిగ్గా వారం క్రితం సెప్టెంబర్ 10న గొల్ల బాబురావుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు విశాఖ ఉక్కు కార్మికులకు షాకింగ్ గా మారాయి. అక్రమ నిర్మాణాలను కూల్చవద్దంటున్నాడు. చాలా కాలం తర్వాత గులాబీ పార్టీ బాస్ అండ్ మాజీ సీఎం కేసీఆర్ పెదవి విప్పాడు. నోరు తెరిచిన కేసీఆర్ ఏమన్నాడు? అక్రమ నిర్మాణాలను కూల్చవద్దన్నాడు. తమ పాలనలో అక్రమ నిర్మాణాలే జరగలేదన్నట్టుగా మాట్లాడాడు. అక్రమ నిర్మాణాలు తెలంగాణ ఏర్పడక ముందు నుంచే ఉన్నాయని చెప్పారు. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. మద్యం వ్యాపారం ప్రైవేటుకే. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. కూటమి ప్రభుత్వానికి స్పీకర్ మార్కులు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో స్వచ్ఛమైన పాలన సాగుతోందని అన్నారు.